ఇదొక ఉన్మాదం. మీకు యూట్యూబ్లో వ్యూస్ రావాలి అంటే ఇలాంటి పనికిమాల పనులు చేస్తేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే కూడా పొరపాటు. కష్టపడి నీకు మంచి చేసి కూడా వ్యూస్ రావచ్చు కదా, రాకూడదు నేను లేదు. నా అనుభవం చెప్తాను నేను. క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే టాపిక్ మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టండి, హెలికాప్టర్ మనీ క్వాంటిటేటివ్ ఈజింగ్ ఇన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అని. నా గుర్తు 1,00,000 వ్యూస్ ఏమో వచ్చాయి. బ్యాంక్ మెర్జర్, బ్యాంకుల విలీనం పైన మాట్లాడితే 2,00,000కు పైగా వచ్చాయి. 2,00,000కు పైగా. మీకేమి ఇవి బ్యాంకుల విలీనం పైన సెన్సేషన్ ఏముంది? మళ్ళీ తమ్ముడేళ్ళలో కూడా ఆ హీరోయిన్ ఎక్కడుంది అని నేనేం పెట్టలే. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏమిటి అని హెడ్లైన్ పెట్టాడు. కీన్సియన్ ఎకనామిక్స్ పైన మాట్లాడిన దానికి 1,00,000 వచ్చాయి. కేశవానంద భారతి కేసు ఏంటి? సింపుల్ ఎడ్యుకేటివ్ వీడియో కదా. వాట్ ఈజ్ కేశవానంద భారతి వాడి మీరు చూడండి, 1,00,000 2,00,000 వచ్చాయి. ఇలా ఇండియన్ ఎకానమీ పైన గంట సేపు లెక్చర్లతోటి ఏదో సెమినార్లో మాట్లాడింది. 1,00,000 పైన వ్యూస్ వచ్చాయి. 1 hour 7 minute వీడియో అది. మీరు చూడండి. నిన్న కాక మొన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ఒక 1 hour ఉపన్యాసం ఇచ్చాను, 53 నిమిషాలు. ఆ ఉపన్యాసం 60,000 వచ్చాయి ఇప్పటికి. అంటే మరి ఇవన్నీ ఏంటి ఉదాహరణ? వ్యూస్ రావడానికి